భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యులంతా కూడా చక్కగా పనిచేయట్లేదు, టైంకి రావట్లేదు, ప్రజల కోసం సమయాన్ని కేటాయించట్లేదు. వాళ్ళ పూర్తి టైం అంతా కూడా తీసుకుపోయి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లోనే సేవలు చేస్తూ ఉందని చెప్పి మన దృష్టికి వచ్చింది. మనం మాట్లాడడం జరిగింది ఆ విషయం మీద. మరి ఈరోజు దాదాపుగా అక్కడ 8 మంది డాక్టర్లు ట్రాన్స్ఫర్ కావడం కూడా జరిగింది. ఈ విషయంపై చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. చాలా మంది స్పందించుకుంటా డాక్టర్ని తరలించడం, ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళని ఒకసారి అడగండి ఖచ్చితంగా, మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి, మీరు ఎప్పుడు వస్తా ఉన్నారు, ఎప్పుడు పోతా ఉన్నారు, ప్రజలకి మీరు సేవ చేయాలి, ప్రజలు మీకు జీతాలు ఇస్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం మీకున్నది, దయచేసి మీ ఆసుపత్రులలో ఇగో మీరు బంద్ చేయాలి అనేటటువంటిది కూడా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ట్రాన్స్ఫర్లు అయితే ఖచ్చితంగా మళ్ళా వేరే వాళ్ళని అక్కడ గవర్నమెంట్ పోస్టింగ్ చేస్తుంది, కానీ వాళ్ళు పోవటం మంచిదా కాదనేది పక్కగా పెడితే మాత్రానికి వాళ్ళు ఉన్నా సరే, కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం కూడా అందరికి ఉన్నది.